ఇవాళ పోలీసుల విచారణకు మరోసారి గైర్హాజరు కానున్నారు డైరెక్టర్ ఆర్జీవీ. ఇప్పటికే ఈ విషయంపై తన లాయర్కు సమాచారం ఇచ్చిన ఆర్జీవీ గైర్హాజరు కావడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆర్జీవీ మరోసారి గైర్హాజరు కాబోతుండటంతో పోలీస్ అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ మొదలైంది. చంద్రబాబుపై సోషల్ మీడియాలో ఆర్జీవీ అనుచిత పోస్టులు పెట్టారంటూ ఆయనపై ఒంగోలులో కేసు నమోదైంది. ఈ కేసులోనే డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. గతంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆర్జీవీ వెళ్లలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ హాజరు కావాలని కోరారు. అయితే ఇవాళ కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేనని తన లాయర్కు చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, వరుసగా రెండోసారి గైర్హాజరు కాబోతున్నారు పోలీసుల విచారణకి ఆర్జీవీ. ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈరోజు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఈరోజు పోలీసు విచారణకు హాజరు కాకుండా గైర్హాజరు అయ్యారు. అయితే ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రమోషన్స్ సందర్భంగా ఆయన ఎక్స్ లో అప్పటి ప్రతిపక్ష నేతలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో సోషల్ మీడియాలో ఆయన స్పందించడం జరిగింది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు ఏదైతే మద్దిపాడు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మద్దిపాడు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తుళ్లూరు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో, ఈ కేసు నమోదు చేసిన దానిపైన గతంలోనే అంటే ఒక నెల క్రితమే ఆయనకు నోటీసులు కూడా స్వయంగా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్కి వెళ్లి ఆయన నివాసంలో నోటీసులు కూడా అందించడం జరిగింది. 41A నోటీసులు అందించిన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈ మంత్ 19వ తారీఖున గడువు విధించడం జరిగింది. మొదటిసారి 19వ తారీఖున ఆయన హాజరు కాలేను, నాకు ఏదైతే ముందస్తుగా ఉన్నటువంటి షూటింగ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోతే తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తనకు వారం రోజులు గడువు ఇవ్వాల్సిందిగా ఆయన మన 19వ తారీఖున సిఐ ఏదైతే విచారణాధికారులో సిఐ శ్రీకాంత్ బాబును రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆర్జీవీ రిక్వెస్ట్ మేరకు పరిగణలోకి తీసుకున్నటువంటి విచారణాధికారి శ్రీకాంత్ బాబు దీనిపైన ఉన్నతాధికారులతో అంటే జిల్లా ఎస్పీ దామోదర్ తో పాటు ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఆర్జీవీ ఈ రోజు 25వ తారీఖున 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్పేసి మరోసారి కూడా నోటీసులకు ఆర్జీవీకి జారీ చేయడం జరిగింది. కానీ రెండోసారి కూడా పోలీసుల నోటీసులను ధిక్కరిస్తూ ఈ రోజు ఆర్జీవీ పోలీసుల విచారణకు హాజరు కాలేనంటూ ఆయన లాయర్ కు తెలపడం జరిగింది. అయితే ఆయన లాయర్ కు ఎటువంటి కారణాల దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోతున్నారు, పోలీసులకు మరోసారి ఎప్పుడు హాజరు కాబోతున్నారు విషయాలు మాత్రం వ్యక్తపరచలేదు. సో ఇక్కడే ఉత్కంఠ నెలకొంది. ఆయన ఒక వ్యూహాత్మకంగా ఏదైతే గతంలో హైకోర్టు ఆశ్రయించడంతో తనకు రక్షణ కల్పించాలంటూ, అరెస్ట్ కాకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా హైకోర్టు కూడా విభేదించడం జరిగింది. సో అనంతరం బెయిల్ కోసం కూడా మరోసారి కూడా ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి గైర్హాజరు అనేది ఉత్కంఠ రేపుతుంది. అయితే పోలీసులు ఈ రోజు ఒకవేళ ఆర్జీవీ హాజరు కాకపోతే పోలీసు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆర్జీవీకి మరో ఛాన్స్ ఏమన్నా ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి మూడోసారి నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే ఈయనపైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఆర్జీవీ వ్యూహంలో భాగంగా చూసినట్లయితే హైకోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన వివరణ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఆయన లాయర్ ఏదైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన మన ఎన్టీవీ ప్రతినిధి సందర్భంగా మనం కూడా ఆయనను సంప్రదించడం జరిగింది. కానీ ఈ రోజు ఎందుకు హాజరు కాలేకపోతున్నా అనే యొక్క వివరణాత్మకంగా దాని సందర్భం సంబంధించిన విషయాలు మాత్రం అందులో వ్యక్తపరచలేదు. సో చూడాలి 11 గంటల తర్వాత ఈయన హాజరు కాకపోతే ఈ రోజు సాయంత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని, పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఝాన్సీ, అంటే శంకర్, గతంలో చూసుకుంటే గైర్హాజరుపై రీజన్ చెప్పారు, ఇప్పుడు రీజన్ కూడా చెప్పలేదు. మీరన్నట్టుగా 11 గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇటు ఆర్జీవీ స్పందిస్తారా, లేక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ చర్యలు తీసుకుంటే? అయితే ఇక్కడ ఒక విషయం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే విచారణకు ఈ రోజు డైరెక్ట్ గా హాజరు కావాల్సి ఉందో ఆర్జీవీ, ఆయన లాయర్ కు మాత్రమే మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో నేను ఈ రోజు హాజరు కాలేనని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కానీ దీనికి
రీజన్స్ మాత్రం, కారణాలు మాత్రం ఆయనకు లాయర్కు చెప్పలేదు. కానీ ఈయన డైరెక్ట్ గా పోలీసులకు రీజన్స్ ఏమైనా చెప్పారా, అంతర్గతంగా పోలీసులతో ఈయన ఏం మాట్లాడారు, ఎటువంటి వివరణ ఇచ్చారు, మరోసారి ఏమైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి విచారణకు కోరారా లేదనేది విషయాలు మాత్రం బయటపడవలసింది. ఒకవేళ పోలీసులు రిక్వెస్ట్ చేయకపోతే దీని తదుపరి పోలీసులు ఉన్నతాధికారులు చర్చించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఉత్కంఠ రేపుతుంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శంకర్.